మన నెక్స్ట్ రెసిపీ సన్ఫ్లవర్ వెజీ సాలడ్. సన్ఫ్లవర్ వెజీ సాలడ్ అనుకున్నాం కదా. సో సన్ఫ్లవర్ వెజీ సాలడ్ కి మనం చాలా రకాల వెజిటబుల్స్ యూస్ చేసుకుంటున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. సో కొంచెం వెజిటబుల్స్ ని సాటే చేసుకొని ఆ తర్వాత సాలడ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, మష్రూమ్స్ లో వైటమిన్ డి ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ ఫైబర్ ఉంటుంది. వెజిటేరియన్స్ కి ప్రోటీన్ సోర్స్ అంటే మాత్రం మష్రూమ్స్ రియలీ సూపర్. అండ్ అంతేకాకుండా కాబూలీ చనా, ఇందులో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాలీఫ్లవర్, రాడిష్, కీరా, ఇవన్నీ వేసుకొని ఒకసారి సాటే చేసుకుందాం. కాబూలీ చనా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నది. కొంచెం సన్ఫ్లవర్ సీడ్, కాస్త సాల్ట్, కొంచెం పెప్పర్, సో కాస్త పెపరికా సాస్ వేసుకుందాం. అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. కాస్త కర్డ్. మీ అందరికీ తెలుసు కదండి, కర్డ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. ప్రోబయాటిక్స్ ఉంటాయి, మన స్టమక్కి ఎంతో హెల్ప్ చేస్తుంది, స్టమక్ లైనింగ్ని కూల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త కర్డ్ కూడా యాడ్ చేసుకుంటాను. ఓకే, డన్, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం అండ్ అలాగే కొత్తిమీర. సన్ఫ్లవర్ వెజీ సాలడ్ రెడీ అయిపోయింది. సన్ఫ్లవర్ వెజ్ సాలడ్ కి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కీరా ముక్కలు 1 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కాబూలీ శనగలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ముల్లంగి ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పాప్రికా సాస్ 1 టీ స్పూన్. సన్ఫ్లవర్ వెజ్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్ ముక్కలు, కాబూలీ శనగలు, కాలీఫ్లవర్, ముల్లంగి ముక్కలు, కీరా వేసి బాగా కలుపుకొని తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, మిరియాల పొడి, పాప్రికా సాస్, కారం, పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సన్ఫ్లవర్ వెజ్ సాలడ్ రెడీ.